హలో సార్, నేను మీ ఎంఎంజీ. ఫ్రెండ్స్, చాలామంది సిలియాలో రిజిస్టర్ మైనింగ్ చేస్తున్నారు కదా. 3 మంత్స్ నుంచి నేను చాలామందికి మైగ్రేషన్ చేసుకోవడానికి గ్యాస్ ఫీజ్ బిఎన్బి అయితే వేస్తున్నాను. ₹100 పేమెంట్ అయితే చేస్తున్నారు. ₹100 మైన గ్యాస్ ఫీజ్ అయితే చేస్తున్నాను బిఎన్బి. సో దాంతో మీరు మైగ్రేషన్ కూడా చేసుకుంటున్నారు. సో ఇక్కడ మైగ్రేషన్ చేసుకునే బదులు కాయిన్స్ బై చేయడం బెటర్ అని చెప్తాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీకు 100, 200, 300, 400 కాయిన్స్ మీకు మైగ్రేషన్కి వచ్చినా కానీ ఇక్కడ మీరు ₹100 ఖర్చు చేయాలి. సో 200, 300 టోకన్స్ మీరు మైగ్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ₹100 మైన బిఎన్బి గ్యాస్ ఫీజ్ అయితే మీకు ఇక్కడ సిలియా ప్రాజెక్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు కదా. సో ₹100 మీరు ఖర్చు చేసే బదులు మైగ్రేషన్కి ఇక్కడ ఆ ₹100తో $1 అయితే వస్తుంది. $1కి సిలియా టోకన్స్ ఎన్ని వస్తున్నాయి తెలుసా? 600 టోకన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు $1కి 600 టోకన్స్ అయితే వస్తున్నాయి. సో మేమేం చేస్తున్నాము, మాకు తెలియక ఆ ₹100 మైన బిఎన్బి అయితే వేయించుకొని ఆ 100 టోకన్స్ 200 టోకన్స్ మైగ్రేషన్ అయితే చేసుకుంటున్నాం. ఆ 100, 200 టోకన్స్ వాల్యూ ఎంత తెలుసా? ₹5, ₹10 ఉంది ప్రజెంట్ ఇప్పుడు. ఓకే, ₹5, ₹10 కోసం మేము ₹100 ఖర్చు చేస్తున్నాం. అర్థమైందా మీకు? ₹5 వస్తువుకి ₹100 ఖర్చు చేస్తున్నారు మీరు. సో అందుకని ఎవరెవరికి మైగ్రేషన్ అయితే వచ్చిందో, ఇప్పుడు ఫస్ట్ మైగ్రేషన్ అయిపోయింది, సెకండ్ మైగ్రేషన్ అయిపోయింది, థర్డ్ మైగ్రేషన్ అయిపోయింది, ఇప్పుడు 4th మైగ్రేషన్ కూడా వచ్చింది. సో 4th మైగ్రేషన్ కోసం చాలామంది బిఎన్బి కావాలి అని నాకు అడగకుండా నా నెంబర్కి పేమెంట్ చేస్తున్నారు, వాలెట్ అడ్రస్ అయితే పెడుతున్నారు. సో ఇక్కడ మీరు పేమెంట్ చేసినా, వాలెట్ అడ్రస్ పెట్టినా నేనైతే మీకు బిఎన్బి వేస్తాను. ఈరోజు కాకపోయినా రేపు, ఎల్లుండో వేస్తాను. ఒక 2 రోజులు 3 రోజులు అటు ఇటు వేస్తాను. కాకపోతే ఇక్కడ ₹5 వస్తువుకి మీరు ₹100 ఖర్చు చేయడం అనేది నాకు ఏందో ఎలాగో అనిపిస్తుంది. సో దాని బదులు మీరు ఇక్కడ బై చేసి పెట్టుకుంటే బెటర్ కదా. అర్థమైందా మీకు? ఇక్కడ చాలామందికి 100, 200, 300 టోకన్స్ మాత్రమే మైగ్రేషన్ వస్తుంది. సో ఆ 100, 200, 300 టోకన్స్ వాల్యూ ₹10, ₹20 కూడా లేదనమాట అక్కడ వాలెట్లోకి వెళ్ళి చూస్తే. సో ఆ ₹100 ఖర్చు చేస్తే మీకు 600 టోకన్స్ వస్తున్నాయి. సింపుల్గా మీరు ఈ సిలియా వాలెట్లోనే మీరు బై చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఎవరికి అడగాల్సిన పని లేదు. జస్ట్ డాలర్స్ ఉంటే చాలు. ఓకే, ఈ బిఎన్బి ₹100 ఖర్చు చేసే బదులు ఆ ₹100 పెడితే మీకు 600 టోకన్స్ వస్తున్నాయి. ఓకే, అర్థమైందిగా మీకు? ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా బై చేయాలి. సో ఇది నిజం కాదనుకుంటారు మీరు. నేను ఆల్మోస్ట్ 8,000 సిలియా టోకన్స్ అనేవి ప్రజెంట్ ఇప్పుడు బై చేసి పెట్టాను. సో నేను మైగ్రేషన్ అనేది చేయట్లేదు. ఎందుకు అనవసరంగా $1 మైన బిఎన్బి వేస్ట్ చేసుకోవాలి? అది వచ్చేది 200, 300 టోకన్స్ కోసము ₹100 ఖర్చు చేసుకోవాలి. సో అదే $1తో ఇక్కడ 600 టోకన్స్ డైరెక్ట్గా వాలెట్లోనే కొని పెట్టుకోవచ్చు. అది బెటరా, ఇది బెటరా? బై చేయడం బెటర్ కదా మైగ్రేషన్ కన్నా. సో అందుకనే మైగ్రేషన్ని నేను వదిలేసా. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా, 100, 200, 300 ఎవరికైతే మైగ్రేషన్ అవుతుందో వాళ్ళందరూ మైగ్రేషన్ చేసుకోవద్దు, లాస్ మీకు. సో 500 పైగా ఎవరికైతే మైగ్రేషన్ అయితే వస్తుందో వాళ్ళు మాత్రం చేసుకోండి, వాళ్ళకు ప్రాఫిటే అనమాట. ఎందుకంటే ఇక్కడ బై చేసినా మీకు 500, 600 వస్తాయి. ఇక్కడ మైగ్రేషన్ కూడా మీకు 500, 550 వచ్చినట్టయితే చేసుకోండి. సో 2 సేమ్ కాబట్టి చేసుకోవచ్చు. సో నన్ను అడిగితే మాత్రం మైనింగ్ చేయడమే వేస్ట్ అనుకుంటా. మైనింగ్ చేయడమే వేస్ట్. ఎందుకంటే ఇక్కడ ఫ్రీగా మైగ్రేట్ అవ్వట్లేదు. సో మనం మైన్ చేసిన టోకన్స్కి కూడా ఇక్కడ గ్యాస్ ఫీజ్తో మనం మైగ్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మైగ్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా వాలెట్లో బై చేసి ఇక్కడ మనకు 3x 4x రిటర్న్ ఎక్కువ కాయిన్స్ అయితే వస్తున్నాయి కదా. సో నేను చెప్పేది ఇదే, అది మీ ఇష్టం. మీరు బిఎన్బితోనే మీరు మైగ్రేషన్ చేసుకుంటారంటే చేసుకోండి, లేదంటే కొని పెట్టుకోండి. బెస్ట్ ఆప్షన్ కొని పెట్టుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయి. ఓకే, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నా సిలియా వాలెట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా బై చేయాలి ఏంటి అనేది క్లియర్గా మీకు చూపిస్తాను. $1కి ఎన్ని సిలియా టోకన్స్ వస్తున్నాయి, మైగ్రేషన్ చేసుకుంటే ఒక బిఎన్బి కావాలి. ఒక బిఎన్బి అంటే ₹100 ఖర్చు చేయాలి. ఆ ₹100కి 600 టోకన్స్ వస్తున్నాయి ఇక్కడ వాలెట్లో. ఓకే, ఇప్పుడు మీకు నా సిలియా వాలెట్ అనేది మీకు ఓపెన్ చేస్తున్నాను. స్క్రీన్ మీద చూడండి ఇక్కడ. సో ఈ సిలియా ప్రాజెక్ట్లో నేను మైనింగ్ కూడా చేయట్లేదు.
జస్ట్ రోజు ఒక్కోసారి చేస్తున్నాను అంతే. ఈ పర్సన్ యాక్టివ్గా ఉన్నాడు అనుకోవడానికి మాత్రమే అంతే. ఓకే, సో ఇప్పుడు వాలెట్ మీద క్లిక్ చేస్తున్నాను. వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత పిన్ నెంబర్ అయితే అడుగుతుంది కదా, పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో చూడండి నా వాలెట్లో ఎన్ని ఉన్నాయి, టోటల్గా 9454 సిలియా టోకన్స్ అయితే ఉన్నాయి. ఇవి నాకు మైగ్రేషన్ అయినటివి కావు, నేను కొని పెట్టుకున్నా. $1కి 500 600 టోకన్స్ వస్తున్నాయి. అక్కడ మైగ్రేషన్ చేసుకుంటే ఏమొస్తాయి, 100 200 300 వస్తున్నాయి. ఆ ₹100 ఈడ పెడితే 600 500 పైగా వస్తున్నాయి. అది బెటరా ఇది బెటరా? సో అందుకని ఇదే నేను కొని పెట్టుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ సిలియా టోకన్స్ అనేవి ఎలా బై చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ పైన సిలియా టోకన్స్ అయితే కనిపిస్తున్నాయి, కింద యూజిటీ కింద బిఎన్బి అయితే ఉంది. సో నేను ఇప్పుడు యూజిటీ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. యూజిటీ మీద క్లిక్ చేసిన తర్వాత సో నా అదర్ వాలెట్లో యూజిటీ అయితే ఉన్నాయి. రిసీవ్ అడ్రస్ మీద క్లిక్ చేసి సో యూజిటీ అడ్రస్ అనేది కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత నా బిట్గెట్ వాలెట్లో కొన్ని యూజిటీ అయితే ఉన్నాయన్నమాట. సో బిట్గెట్ వాలెట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి వాలెట్లోకి అయితే వెళ్తున్నాను. వాలెట్లోకి అయితే వెళ్ళి సో యూజిటీ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి సో వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఒక 2 యూజిటీ అనేది నేను ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాను అనమాట, మీకు చూపించడానికి మాత్రమే ఇది. ఓకే, ఆల్రెడీ సిలియా వాలెట్లో 2 యూజిటీ అయితే ఉన్నాయి. అడిషనల్గా ఒక 2 యూజిటీ అనేది నేను ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాను మిమ్మల్ని చూపించడానికి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయగానే ఫింగర్ పిన్ అయితే అడుగుతుంది. ఫింగర్ పిన్ అనేది ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్. ఓకే, సో ఇప్పుడు సిలియా వాలెట్లోకి అయితే వచ్చేద్దాము. సిలియా వాలెట్లోకి అయితే వచ్చి సో ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేద్దాము. బ్యాక్ అయితే వచ్చేసాను అనమాట. ఒకసారి రీఫ్రెష్ చేయండి ఇక్కడ. సో రీఫ్రెష్ చేస్తే సో ఇక్కడ సిలియా టోకెన్స్ కింద యూజిటీ 4 ఉన్నాయి అనమాట నా దగ్గర. ఓకే, సో ఇప్పుడు 4 యూజిటీ నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్గా అనుకోండి. సో మీరు కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటే సో ఇలా మీకు యూజిటీ అనేది సిలియా వాలెట్లో ఇలా కనిపిస్తుంది అనమాట. సో యూజిటీ వచ్చిన తర్వాత సిలియా వాలెట్లోకి యూజిటీ మీద క్లిక్ చేయండి ఫస్ట్. ఓకే, సో యూజిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్వైప్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ స్వైప్ మీద క్లిక్ చేయండి. స్వైప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు స్వైపింగ్ దగ్గర యూజిటీ అనేది పైన కనిపిస్తుంటుంది. సో చూస్ ఏ టోకన్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిలియా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సిలియా యూజిటీ బిఎన్బి అదర్ చైన్ ఏమైనా ఉంటే సో అవి అన్నీ కనిపిస్తుంటే సిలియా అనేది సెలెక్ట్ చేసుకోండి. సిలియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మీరు 00 అని ఉంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ ఎన్ని యూజిటీతో మీరు సిలియా కొనాలి అనుకుంటున్నారు, ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి ఒక యూజిటీ అనేది ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఒకటి ఎంటర్ చేశాను. ఓకే, సో ఒక యూజిటీ అక్కడ ఎంటర్ చేయగానే 634 సిలియా టోకన్స్ అయితే వస్తున్నాయి. ₹100 ఖర్చు చేస్తే 634 సిలియా టోకన్స్ వస్తున్నాయి. అదే బిఎన్బి కోసం మీరు ₹100 ఖర్చు చేస్తే వచ్చేది ఎన్ని టోకన్స్ మీకు మైగ్రేషన్లో? 100 200 300 400 మహా అయితే 500. ఆ 500 కూడా ఎవరికో ఒక సంవత్సరం నుంచి ఎవరైతే మైనింగ్ చేస్తూ వచ్చారో వాళ్ళకు, రీసెంట్లీ రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తున్న వాళ్ళందరికీ 100 200 300. మీరందరూ ₹100 ఖర్చు చేసి బిఎన్బి వేయించుకొని మైగ్రేషన్ చేసే కన్నా సో ఎవరి వాళ్ళ దగ్గర నుంచి యూజిటీ కొనుక్కొని ఒక 5-10 యూజిటీ కొనుక్కొని సో ఇలా బై చేసి పెట్టడం బెటర్. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయమాకండి. ఓకే, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయమాకండి. ఒక 10,000 20,000 అంటూ ఏం చేయమాకండి. జస్ట్ అప్పుడప్పుడు ఒక $2 $3 ఒక $5 మహా అయితే ఒక $5 కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయమాకండి. $5 అంటే మీకు సో 500 అంతే. ఇప్పుడు ప్రజెంట్ డాలర్ వచ్చేసి 101 అయితే ఉంది అనమాట ప్రైస్. అంతే, ఒక $600 ఒక మీకు $5 అయితే వస్తాయి అనుకోండి. 5 యూజిటీతో మీకు ఎన్ని వస్తాయి ఇక్కడ చూడండి. 5 యూజిటీ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. 3169 సిలియా టోకన్స్ వస్తున్నాయి. ఎన్ని? 500కి 520 530 ఖర్చు చేస్తే మీకు వచ్చేది 3169 సిలియా టోకన్స్ వస్తున్నాయి ఇక్కడ. సో ఇది బెటరా అది బెటరా అర్థం చేసుకోండి. సో మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి డాలర్స్ కొనుక్కొని ఈ సిలియా బై చేయడం బెటర్. మైనింగ్ అప్పుడప్పుడు రోజుకు ఒకసారి చేస్తుండండి అంతే, జస్ట్ యాక్టివ్ ఉండడం కోసం అంతే. ఓకే,
సో నా దగ్గర ఇప్పుడు 4 యూజిటీ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు 2 యూజిటీకి సంబంధించి నేను సిలియా టోకెన్స్ అయితే ఇప్పుడు బై చేస్తాను. ఇప్పుడు 2 యూజిటీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకే, సో ఎంటర్ చేయగానే 1268 సిలియా టోకెన్స్ అయితే వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు 2 యూజిటీకి 1268 సిలియా టోకెన్స్ అయితే వస్తున్నాయి కదా. సో ఇప్పుడు నేను కింద ఇక్కడ స్వైప్ మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా స్వైప్ అయి వాలెట్లోకి వచ్చి అయితే పడతాయి అన్నమాట. స్వైప్ మీద క్లిక్ చేస్తున్నాను. స్వైప్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్వైప్ అని అడుగుతుంది అనమాట, కన్ఫర్మా అని అడుగుతుంది. సో కన్ఫర్మ్ ఈ స్వైప్. ఓకే, సో క్లిక్ చేయగానే సో ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ స్వైప్ అనమాట. ఓకే, సో ఇంతకుముందు నా వాలెట్లో ఎన్ని ఉన్నాయి, 900 చిల్లర అయితే ఉంది కదా. ఇప్పుడు 10,723 సిలియా టోకెన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రైస్ ఎక్కువ వచ్చింది, 10,723 సిలియా టోకెన్స్ ఉన్నాయి నా దగ్గర. ఒక 5 రూపాయలు, ఒక 3 రూపాయలు, ఒక 10 రూపాయలు సిలియా టోకెన్స్కి ప్రైస్ అయితే వచ్చింది అనుకున్నాం. ఒక్కొక్క కాయిన్ వచ్చేసి 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు ప్రైస్ వచ్చింది అనుకున్నాం. సో నేను సేల్ చేయాలి. ఎలా సేల్ చేయాలి? జస్ట్ ఈ సిలియా టోకెన్స్ మీద క్లిక్ చేయండి. సిలియా టోకెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్వైప్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సెండ్ రిసీవ్ స్వైప్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు సిలియా అనేది పైకి వచ్చేస్తుంది. చూసి ఆ టోకెన్స్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూఎస్డిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో యూఎస్డిటీ మీద క్లిక్ చేయండి. యూఎస్డిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిలియా దగ్గర 00 అని ఉంది కదా, ట్యాప్ చేయండి ఒకసారి. సో మీ దగ్గర ఎన్ని సిలియా టోకెన్స్ ఉన్నాయి, అన్ని సేల్ చేయాలనుకుంటున్నారా లేదా అందులో సగం సేల్ చేయాలనుకుంటున్నారా? నేనైతే అన్ని సేల్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ప్రైస్ ఎక్కువ వచ్చింది. చాలా నాకు అత్యాశ లేదు, ప్రైస్ ఇంకా పెరుగుతుంది అనేది నాకు అత్యాశ లేదు. చాలా అనుకుంటా 5 రూపాయలకి 3 రూపాయలకి ఒక్కొక్క టోకెన్స్ ప్రైస్ వచ్చిందంటే నేను అన్నీ సేల్ చేస్తాను. సో కింద ఇక్కడ మ్యాక్స్ అని ఉంది కదా, మ్యాక్స్ మీద క్లిక్ చేయండి. అన్ని టోకెన్స్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్ది అనమాట. సో అన్ని టోకెన్స్కి ఇప్పుడు ఉన్న ప్రైస్కి $15 అయితే వస్తున్నాయి, అంటే 1,500 రూపాయలు అనుకుందాం. ఓకే, $15కి 1,500 అయితే వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ $10,723కి 10,723 సిలియా టోకెన్స్కి ఇక్కడ 1,500 అయితే వస్తున్నాయి. స్వైప్ మీద క్లిక్ చేస్తున్నాను. సో స్వైప్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ స్వైప్ అని అడుగుతుంది, స్వైప్ కన్ఫర్మ్. ఓకే, సో సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. నా దగ్గర ఉన్న టోటల్ సిలియా టోకెన్స్ సేల్ చేస్తే ఇప్పుడు నాకు $15 అయితే వచ్చాయి కదా, 1,500 రూపాయలు అయితే వచ్చాయి. సో అంతకుముందు $2 అయితే ఉన్నాయి, టోటల్ కలిపి ఇక్కడ $17 అయితే ఉన్నాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను కొనాలనుకుంటున్నాను, నా దగ్గర డాలర్స్ అలాగే పెట్టుకుంటాను, లేదా ఎవరి వాళ్ళకైనా సేల్ చేసుకోవచ్చు. సో కొనాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు యూజిటీ మీద క్లిక్ చేయాలి. ఓకే, యూజిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్వైప్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూస్ ఏ టోకెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ సిలియా టోకెన్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పైన డాలర్స్ దగ్గర 00 దగ్గర ఒకసారి క్లిక్ చేయండి. మ్యాక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. మ్యాక్స్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా 17 యూఎస్డిటీ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద స్వైప్ మీద క్లిక్ చేస్తున్నాను. 10,843 సిలియా టోకెన్స్ అయితే వస్తున్నాయి $17కి. ఓకే, స్వైప్ మీద క్లిక్ చేస్తున్నాను. స్వైప్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ కన్ఫర్మ్ స్వైప్ అనేది అడుగుతుంది. కన్ఫర్మ్ స్వైప్ మీద క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ స్వైప్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా సో సిలియా టోకెన్స్ అనేవి నేను బై చేశాను అనమాట. $17కి 10,841 సిలియా టోకెన్స్ అయితే నా వాలెట్లో అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. సో దాని ప్రైస్ వచ్చేసి 1,547 రూపాయలు అయితే ఉంది అనమాట. పైన ప్రైస్ 1,647 అయితే కనిపిస్తుంది. సో నా దగ్గర బిఎన్బి అయితే ఉంది అనమాట, గ్యాస్ ఫీజు, దానికి సంబంధించి ప్రైస్ కూడా యాడ్ అయ్యి అక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇలా మీరు సిలియా టోకెన్స్ అనేవి కొని పెట్టుకోండి. సో బిఎన్బి వేసుకొని మైగ్రేషన్ చేసే బదులు మీరు ఇలా సిలియా టోకెన్స్ అనేవి బై చేయడం బెటర్. ఓకే, సో అర్థమైందిగా మీకు. 100, 200, 300 మైగ్రేషన్ అయిన వాళ్ళందరూ వదిలేయండి, అనవసరం. 5 రూపాయల వస్తువుకి మీరు 100 రూపాయలు ఖర్చు చేయడం అనేది నాకు బాగా అనిపించట్లేదు. సో నాకే బాధగా అనిపిస్తుంది అనమాట. సో దాని బదులు ఇక్కడ 100 రూపాయలు ఖర్చు చేస్తే మీకు 600 టోకెన్స్ వస్తున్నాయి కదా. ఫ్యూచర్లో మనకు 5 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు పోయినా కానీ కైన్స్ సో మంచి 2x, 3x, 5x రిటర్న్ అయితే తీసుకుంటాం, మంచి ప్రాఫిట్ అయితే తీసుకుంటాం. ఓకే, సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.